తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన గుండు కొట్టారు ఈ కావు నియోజకవర్గాన్ని. ఆర్థిక వనరులు దోచుకున్నారు. మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కావాలి తీసుకోవాలి. బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి. పోలింగ్ బూత్ లో ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారికి, అలాగే పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మన యువతంతా కలిసి ధైర్యంగా పోలింగ్ బూత్ లో నిలబడే ఒకపై ఒకరు 10 ఓట్లు వేయించినట్టు బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కావాలి నియోజకవర్గ అభివృద్ధి మన ముందున్నటువంటి రామ లక్ష్మణులు మీద రచన గారు, అలాగే కావ్య కృష్ణారెడ్డి గారితోనే సాధ్యమవుతుందని మనందరం కూడా వాళ్ళకి సపోర్ట్ గా మొదటగా నిలబడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సమర్థిస్తున్నాను. సరే ఇటు అడ్డి అడ్డి ఓకే చేసుకుంటే మొత్తం మీరు సెట్ చేసి సార్ వస్తాను. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఈ రోజు నుంచి మన కుటుంబ సభ్యులు
సీనయ్య సీనయ్య రవి యేసోబు భాస్కర్ మొన్నమ్మ గోమటం కిరణ్ కుమార్ షాదు భాష చంద్రపేట నుంచి అఖిల్ గారు మన ముస్లిం ఏరియా ఇక్కడ నుంచి వారు నిన్నటి వరకు వైసీపీలో కూడా ఈరోజు పార్టీలో చేరుతున్నారు. వారిని పార్టీలో సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రిటైర్డ్ రైల్వే యూనియన్ అధ్యక్షులు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా వారి పార్టీలోకి గారు గొడ్డేటి బెంజమిన్ గొడ్డేటి వసంత గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
ఈనాటి తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ కార్యకర్తల్ని నాయకుల్ని చేర్చే నిమిత్తం ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గోగుల మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు గారు, విశిష్ట అతిథి రాష్ట్ర జాతీయ జనరల్ సెక్రటరీ రవిచంద్ర గారు, రాష్ట్ర సెక్రటరీ పౌడ రవికుమార్ గారు, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి అందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కార్యకర్తలు, నాయకులు ఇక్కడికి విచ్చేసి ఈ రోజున చాలామందిని తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకున్నందుకు సహకరించిన ప్రతి ఒక్క నాయకుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము కావలి టౌన్లో కూడా దాదాపు 7 వార్డులు పూర్తయినాయి. ఇంకా 8వ తేదీ నుంచి మీ మండలంలో కూడా రోజు సాయంత్రం పూట ఒక గ్రామం లేదా 2 గ్రామాలు క్యాంపస్ కూడా ఇంకా పెట్టుకుంటామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు మా తమ్ముడు ప్రతి ఇంటికి వచ్చి నా తరఫున ఓటుని అభ్యర్థిస్తున్నాడు. అదేవిధంగా పౌడరావు కుమార్ అన్న అందరినీ కూడా సమానం చేస్తూ ఎక్కడన్నా ఉన్న ఇబ్బందులు ఉన్నటువంటివి కూడా పరిష్కరిస్తూ ఈ మండలంలో ముఖ్యంగా నాగేశ్వరరావు గారు అందరూ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు చాలా సమన్వయంగా ఈ పంచాయతీని ఈ మండలాన్ని ఒక మంచి మెజారిటీ తీసుకొచ్చే విధంగా ముందుకు తీసుకుపోతున్న తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా రేపటి నుంచి ఇంకా క్యాన్వాస్ని మనం ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఇంట డైలీ 2 రోజులకు ఒకసారి నా బాబు గారు ముఖ్యమంత్రి అయితే ఏ పథకాలు మనం కొత్తగా ప్రవేశపెడుతున్నామో సూపర్ 6, అదేవిధంగా పెన్షన్ 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే పథకాన్ని కూడా ఈరోజు బాబు గారు అనౌన్స్ చేశారు. కాబట్టి వాటన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇప్పుడుండే పథకాలతో పాటు అదనంగా కొత్త పథకాలు వస్తాయి. ఆ వచ్చే పథకాలు ఇవి అని ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత నాయకుల మీద, కార్యకర్తల మీద ఉంది. అందరం కూడా ఆలోచించేది గెలిచిపోతున్నాం, ఇంక ఇబ్బంది లేదు, మా ఊరు మెజార్టీ అని చెప్తున్నారు. మెజార్టీ కాదు, తప్పకుండా మనం ఈ నెల రోజుల పాటు కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి కష్టం రేపటి మన సుఖానికి దారి తీస్తుంది. ఏమాత్రం అలసత్వం చేసినా, ఏమాత్రం ఇబ్బంది పడ్డా తర్వాత మనం అన్ని రకాలుగా ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది. తప్పకుండా మీ ప్రాంతంలో ఊరికోతలు కూడా పూర్తయినాయి, అన్నీ కూడా పనులన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు నాయకులు ప్రతిరోజు కొన్ని ఇళ్ళని, అంటే ఉదాహరణకి మన తెలుగుదేశం ఇళ్ళు ఉన్నాయి, వాటన్నిటిని ఎలా పలకరించాలి, పక్కా వైసీపీ ఓట్లు ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళతో ఎలా పలకాలి, వాళ్ళు వీళ్ళు కాకుండా మధ్యలో ఉన్నటువంటి వాళ్ళతో ఎక్కువ టైం మీరు స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్మెల్యే గారు చేసిన దురాగతాలు, ఎమ్మెల్యే దోచుకున్న దోపిడీని చూసి వాళ్ళ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి మేము వైసీపీ ప్రతాప్ రెడ్డికి ఓటు ఇవ్వని అడగడానికి వాళ్ళు నోట్లో మాటలు రావడం లేదు, సిగ్గుపడుతున్నారు. అందుకని వైసీపీ ఇళ్లను కూడా తప్పకుండా తిరగండి. ప్రతి ఒక్క ఓటర్ని మనం టచ్ చేస్తే తప్పకుండా మనందరం కూడా ఎక్కువ ఓట్లు మెజార్టీ రావడానికి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా మేము మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. మేము తిరిగే ప్రాంతాల్లో మేము చూస్తే ఈ ఇల్లు వైసీపీకి అని మనం ఏదైనా అనుకుంటే పనులు తెచ్చి విపరీతంగా వర్గలించినటువంటి వ్యక్తి మన రవణ. అందుకనే మన అభివృద్ధి జరిగిందంటే ఒక తెలుగుదేశం హయాంలోనే జరిగింది. అది గర్వంగా కూడా మీరు చెప్పొచ్చు. ఏ ఇంటికి వెళ్ళినా ఇంటి ముందు రోడ్డు చూపించండి, ఇది తెలుగుదేశం వేసిన రోడ్డు అని. ఈ 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ఏ ఒక్క పని కూడా చేయలేదు. ముఖ్యంగా గోగోలు మండలం, దగదత్తి మండలం, రూరల్ మండలం నుంచి గ్రావెలమ్మ కూడా సరిపోయిన తప్ప ప్రతాప్ కుమార్ రెడ్డికి ఏ ఒక్క పని చేయలేదనే విషయాన్ని కూడా మన ప్రజలకు తెలియజేయాలి. అందుకని ఒక్క నెల రోజులు మీరు అందరూ కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నన్ను వేపిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. మా ఇద్దరి గుర్తు సైకిల్ గుర్తు. అందరం కూడా గ్రామాల్లో బీజేపీ నాయకులు ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు. మన పార్టీకి వాళ్ళ చేత ఓటేపించుకోవాలి. కాబట్టి దయించి నాయకులందరినీ పేరు పేరున కోరేది, వాళ్ళని కలుపుకొని పోవాల్సిన బాధ్యత మంది. వాళ్ళు స్వచ్ఛందంగా రాష్ట్ర పిలుపు, వాళ్ళ పార్టీ పిలుపు మేరకు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మనం ఓటేపించి మనతో కలిసి తిరిగి మనతో నడిచి వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళని, వాళ్ళ పార్టీ వాళ్ళని ఓటేపిస్తే దానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. కాబట్టి తప్పకుండా మండల లెవెల్లో ఉన్న నాగేశ్వరరావు గారు మండల నాయకుల్ని, గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు, గ్రామ స్థాయిలో ఉన్న జనసేన, బీజేపీ
దాదాపు జనసేన నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఇద్దరు, మన పార్టీ నుంచి కూడా ఒక 5-6 మందిని తయారు చేయడం ఒక టీంని. వీళ్ళని నాయకులు ఒక్కొక్క ఇంటికి పోయి గంట సేపు కూడా కూర్చొని ఓటు గురించి ప్రభావితం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ కుర్రవాళ్ళు రోజు ఒక పాంప్లెట్. ఈ రోజున అందరూ కూడా వెళ్ళి బాబు గారు వస్తే 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది కాబట్టి ఎప్పుడైనా పెన్షన్ చేసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. తర్వాత దాన్ని 2014లో బాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 500 నుంచి 1000 రూపాయలు చేశాడు. మళ్ళా 2019లో 1000 రూపాయలు 2000 చేశాడు. ఈరోజు 3000 నుంచి 4000 చెప్పేది చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి 3000 చేస్తానని 250గా పెంచాడు. అతను పెట్టే వ్యక్తి కాదు, కొట్టే వ్యక్తి, దోచుకునే వ్యక్తి. అతని మాటలు నమ్మొద్దని చెప్పి ఒక రోజున ఓన్లీ పెన్షన్ మీద ఒక రోజున ఊరంతా తిరగండి. ఇంకొక రోజున మహిళలకు ఉచితంగా బస్సు పాసులు ఇచ్చి బస్సులో ఫ్రీగా తీసుకునే పథకం మీద ఈ రోజున ఏ మహిళైనా చుట్టాలింటికో, కూతురింటికో, కోడలింటికో, అల్లుడింటికో, తీర్థయాత్రలకో, తిరుపతికో లేదా నీకున్న విశాఖపట్నానికి పోవాలంటే బస్సు ఎక్కితే ఎక్కిన కాడి నుంచి దిగేంత వరకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తిరిగినా మహిళలు ఎంతమంది ఎక్కినా అందరినీ ఉచితంగా తీసుకునే పథకాన్ని మన బాబు గారు ప్రవేశపెట్టారు. అందుకోసమే మనందరం కూడా బాబు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నామని ఇంకొక రోజున ఆ టైం క్యాన్వాస్ చేయండి. ఇంకొక రోజున వ్యవసాయదారులకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టాడు. కాబట్టి వ్యవసాయదారుల పథకాలు ఇంకొక రోజు ప్రచారం చేయండి. ఇంకొక రోజున మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే 15,000 రూపాయలు, ఇద్దరు ఆడపిల్లలు ఉంటే నెలకు 3,000 రూపాయలు, ముగ్గురుంటే 4,500 రూపాయలు ఇచ్చే పథకాన్ని బాబు గారు ప్రవేశపెట్టారు. కాబట్టి మీ ఇంట్లో ఆడపిల్ల ఉంది కాబట్టి ఇద్దరుంటే ఇద్దరిని గుర్తు చేస్తూ, ముగ్గురుంటే ముగ్గురు గుర్తు చేస్తూ వీటిలో ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి బాబు ముఖ్యమంత్రి అయితే ప్రతి నెల మీకు ఇంత డబ్బులు వస్తుందని ఇంకొక రోజు ప్రచారం చేయండి. అదేవిధంగా ప్రతి ఇంట్లో మహిళలు ఉంటారు. అందరి ఇళ్ళకి వెళ్ళి మీ గ్యాస్ బండ్ల రేట్లు పెరిగిపోయినందువల్ల ఈరోజు కుటుంబ పెద్దగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 3 సిలిండర్లు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టాడు. కాబట్టి మీ ఇంట్లో సిలిండర్ ఉంది. ఆ సిలిండర్లకు మీరు కొనాలంటే ఎంత ఖర్చు అవుతుంది? 1,200 రూపాయలు ఖర్చు అవుతుంది. సంవత్సరానికి మీకు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాడు. కాబట్టి బాబు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం. తద్వారా కావలి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ గెలిపించుకుందాం అని చెప్పి ఇంకొక రోజు ప్రచారం చేయండి. అంటే ఇట్లాంటి సూపర్ సెక్షన్ 6 పథకాలు మన ముందు ఉన్నాయి. ఇంకొకటి పెన్షన్ పథకం. ఈ రోజున బీసీలందరికీ 50 సంవత్సరాలకే పెన్షన్ పథకాన్ని 4,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. కాబట్టి మనందరం కూడా 7 రోజులకు 7 పథకాల మీద రోజువారీ నేను కూడా పాంప్లెట్ ఒక్కొక్క దాన్ని ఆ కుటుంబానికి ఇచ్చే ముందు ఆ పాంప్లెట్నే మీరు చదివి ఆ కుటుంబానికి ఇస్తే వాళ్ళు మనకి అర్థమవుతుంది. అన్ని పథకాలు ఒకే రోజు గుర్తుండవు. కాబట్టి 7 రోజుల పాటు 7 పథకాలు, మళ్ళీ ఇంకొక 7 రోజుల పాటు 7 పథకాలు, ఇట్లా దాదాపు 35 రోజులు టైం ఉంది. అందుకని మీ అందరిని కూడా అడుగుతున్నా, జనసేన నాయకుల నుంచి, కార్యకర్తల నుంచి ఇద్దరిని, బీజేపీ వాళ్ళు ఇద్దరిని, తెలుగుదేశం వాళ్ళని ఒక 5 మందిని తయారు చేసిన ఒక టీమ్గా తయారు చేయండి. వాళ్ళందరికీ ఎక్స్పెండిచర్ పరంగా కూడా ఏదైనా ఉంటే మేము చూస్తాం కూడా. కానీ నిరంతరం ప్రజలతో మనం ఉండాలి. మన ప్రభుత్వం యొక్క విధానాలు రేపు జరగబోయేవి ఉన్నాయి. గతంలో మన పార్టీ ఏం పనులు చేసిందో వాళ్ళకి చెప్పాలి. రాబోయే దాంట్లో మన ప్రభుత్వం ఏం చేయబోతుందో కూడా చెప్పాలి. ఈ విధంగా ప్రజలను మోటివేట్ చేస్తే మన తెలుగుదేశం వాళ్ళ మీద ఒక రకమైన ఇంట్రెస్ట్, మన వాళ్ళు మనం భద్రపరచుకుంటాం. మన వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా చూసుకుంటూ, వైసీపీ వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళలో మెయిన్ కరుడు పెట్టిన వైసీపీ వాళ్ళు ఒక రకంగా చూసుకుంటూ, మధ్యలో ఉన్న వాళ్ళ మీద మెయిన్ కాన్సన్ట్రేట్గా చేయగలిగితే ప్రతి ఒక్క ఊరు కూడా అత్యధికమైన మెజార్టీతో తెలుగుదేశం రావడానికి అవకాశం ఉంది. దయచేసి అందరూ కూడా తెలియజేసుకోండి. నిజంగా మనకు కావాలి చాలా అదృష్టం. చావలి నియోజకవర్గం చాలా అదృష్టవంత నియోజకవర్గంగా పరిగణిల్లుతుంది. ఎందుకంటే దామారం దగ్గర ఎయిర్పోర్టు, ఉత్తర వైపున రామాయ పోర్టు, ఇక్కడ జబుద్దీన్ ఎయిర్పోర్టు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే మన బిడ్డల జీవితాల్లో వెలుగుంటే కొన్ని వేల ఉద్యోగాలు రాబోతున్నాయి. నన్ను ఎమ్మెల్యేగా చేయండి. అదేవిధంగా రమణ ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి నాయకత్వానికి పోవాలంటే కావాలని సీట్లు మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఏమి
ఏదైనా ఎక్కడన్నా పలకరింపులో కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే మేము ఉండే టెన్షన్లో ఉండే రాజకీయ పరిస్థితుల్లో ఒడిదుడుకుల్లో ఎక్కడన్నా ఉన్నా నా కోసం కంటే కూడా అందరి కోసం మీరందరూ త్యాగం చేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించండి. నేను ఎమ్మెల్యే కూడా అన్న రాష్ట్ర అధ్యక్షుడైతే ఈ రోజు ఈ కావలి నియోజకవర్గం రూపురేఖలు మారిపోతాయి. నేను సేవ చేసిన వ్యక్తి ఈ రోజు నేను రాష్ట్ర అధ్యక్షుడైతే ప్రతి ఒక్క మంత్రి ఆయన దగ్గర కావాలి. ముఖ్యమంత్రి తర్వాత అంత గొప్ప స్థానం ఈ రోజు ఆయన ముందుంది. ఆయన పట్టాన్ని కట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ బోగోలు మండలానికి 10వ తేదీ నుంచి రేపేటే సాయంత్రం 2 గ్రామాలు కానీ 3 గ్రామాలని క్యాంపస్ వస్తానని మీతో కలిసి తిరుగుతానని ప్రతి ఇంటికి కూడా తిరుగుతానని అప్పటి వరకు నా తోడబుట్టిన తమ్ముడు నా తరపున ఓటడానికి మీ ముందుకు వచ్చాడు కాబట్టి నాకు అబ్బాయితో కూడా కలిసి పనిచేయడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బోగోలు తెలుగుదేశం పార్టీకి అందరూ కూడా వచ్చి మాట్లాడితే బోగోలు ఎట్లుంది అన్నారు. నేను అందరికీ చెప్తున్నా అత్యధిక మెజార్టీ బోగోలు తప్పకుండా మీరు నన్ను ఆశీర్వదిస్తారని శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మనందరి యొక్క ప్రియమైన నాయకుడు, మనందరికీ కుటుంబ అయినా ఈ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన రాబోయేటువంటి ఎన్నికల్లో కావలి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా జనసేన బీజేపీ మద్దతుతో పోటీ చేస్తున్న సోదరుడు కావ్య కృష్ణారెడ్డి గారు, ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మండల పార్టీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు గారు, జనసేన పార్టీ నుంచి ఇచ్చేసినటువంటి తమ్ముడు సిద్ధు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి బోగోలు మండలం ఎన్నికల సమన్వయకర్తగా ఉన్నటువంటి పమెట రవికుమార్ గారు, అదేవిధంగా కృష్ణారెడ్డి గారి తరఫున ఎన్నికల్లో మీ అందరితో కలిసి ప్రచార కార్యక్రమాలు ఎన్నికల నిర్వహణకు నిరంతరం ఇక్కడ ఉండి శ్రమిస్తున్నటువంటి సోదరులు వేణుగోపాల్ రెడ్డి గారు, జిల్లా పార్టీ కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి గారు, వేదికపై ఆశీనమైన పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, బోగోలు వస్తేనే ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే యూత్ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున యూత్ పార్టీలో చేరారు. బోగోలు, విశ్వనాథరావుపేట, నాగలవరం, తాళ్ళూరు అన్ని గ్రామాల నుంచి కూడా ఈరోజు పెద్ద ఎత్తున కృష్ణారెడ్డి గారి సమక్షంలో పార్టీలో ఇచ్చేశారు. అదేవిధంగా మాజీ మండల అధ్యక్షుడు ఎంపీటీసీ సుధాకర్ చాలా రోజుల నుంచి పార్టీలో చేరాలని అడుగుతూ ఉన్నాను. సరే, నేను ఫస్ట్ ఇక్కడ మీటింగ్ జరిగినప్పుడు కృష్ణారెడ్డి గారితో కూడా మాట్లాడాను. పార్టీలోకి తీసుకురావాలని చెప్పి కృష్ణారెడ్డి గారు కూడా కోరారు. ఆయన వస్తానన్నాడు. మాకే అన్నా నువ్వు, ఎందుకంటే ఆయన పార్టీ మారినప్పుడు బాగా తిట్టారు. అందుకని నీ సమక్షంలోనే చేరతాను. కృష్ణారెడ్డి అని అడిగినా నేను నీ సమక్షంలో పార్టీలో చేరతానని చెప్పాడు. ఒక సంతోషం ఏంటంటే మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సుధాకర్ ఇద్దరు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఈరోజు రఘురావన్న కానీ ఇతర అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో పెద్దలు కానీ, అదేవిధంగా మాధవి గారు కంచర్ల వారు కూడా పార్టీకి పనిచేయాలనేటువంటి ఆలోచనతో గతంలో సంక్రాంతి సమయంలో నాగలవరం పంచాయతీలో అనేక సమీకరణలతో 1-2 సార్లు మనం ఇబ్బంది పడ్డా. ఈరోజు ఎందుకంటే రాబోయే మార్పులకు ఒక సూచన, రమేష్ రెడ్డి గారిని, సుధాకర్ని అనేక సందర్భాల్లో కలపాలన్న మా వల్ల కాల. కానీ ఈరోజు అందరూ కలిసి వచ్చారు. చాలా సంతోషం ఉంది. అదేవిధంగా విశ్వనాథరావుపేట, బోగోలు నుంచి కూడా
చేరినటువంటి ప్రతి ఒక్కరికి యూత్ అంతా కూడా వార్డు మెంబర్ శ్రీధర్ కానీ ఇతర నాయకులు కానీ అందరికీ మన రైల్వే చెంచన్న ఎప్పుడు ఇక్కడ నాకు తెలిసి 94లో జక్కా వెంకన్న వెనక్కి వచ్చినప్పటి నుంచి రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు పార్టీకి ఎప్పుడు అన్నదానాలు అందించి చిన్న రైల్వే ఎంప్లాయీస్ తరఫున మనకు ఎప్పుడు మద్దతిస్తూ వచ్చారు. ఈరోజు స్వయంగా వారు పార్టీలోకి రావడం కూడా లేకపోతే మన్నించిందని చెప్పి తెలియజేసుకుంటూ కృష్ణారెడ్డి గారు చెప్పారు 10 సంవత్సరాలు చూశారు. ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు 2014లో శాసనసభ్యుడిగా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన అవకాశం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి వచ్చింది. ఇప్పుడు 2019లో ప్రభుత్వం ఉంది, శాసనసభ్యుడిగా వారే గెలిచారు. పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్ నుంచి అన్ని పదవుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో నుండి పనిచేసిన జక్కా వెంకన్న నుండి పనిచేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నుండి పనిచేసిన బిదా మస్తానరావు గారు నుండి పనిచేసిన ఎప్పుడు ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉన్నా ఏ విధంగా అభివృద్ధి చేశారో ఒక్కసారి మనం ప్రజలకు వివరించాలి. మీకు ఒక్కటే, ఎన్నికల్లో ఓడిపోయాం, 14లో మండలాలు ఓడిపోయాం, మనమే తప్పులు చేసుకున్నాం. ఒకరికొకరు విభేదాలతో మన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీలో మీరే విభేదాలతో మండలాలు కూడా పోగొట్టుకున్నాం. 2004 ఎన్నికల్లో ఓడిపోయినా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారి వెళ్ళినా, పార్టీ బలహీనపడినా మీరందరూ కూడా 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఒకరిద్దరు బయట పోయి ఉండొచ్చు, ఒకరిద్దరు కొత్తగా వచ్చి ఉండొచ్చు. ఆ రోజు మీరే నిలబడి 2006 ఎన్నికల్లో 4లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ వచ్చిన 2006 వచ్చేటప్పటికి 1.5 సంవత్సరానికి మండల పరిషత్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీని కూర్చోబెట్టిన ఘనత ఇక్కడ ఉన్నటువంటి నాయకులు. 2009 ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చారు ఈ మండలాన్ని. మనం కలిసి సమిష్టిగా పనిచేసినప్పుడు మాత్రమే ఇక్కడ మెజారిటీ సాధించాం. ఇక్కడ ఎవరు మండలాల్లో గ్రామాలను శాసించేటువంటి నాయకత్వాలు లేవు. ఇక్కడ అల్లూరు, దగదర్తులు, కావులు వేరు. బోగోలు మండలంలో బోగోలు, విశ్వనాథరావుపేట, ఇతర ప్రతి పంచాయతీలో ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ, ఎస్సీలు, బలహీన వర్గాలు అందరూ అత్యధికంగా ఉన్నటువంటి మండలం కృష్ణమెన్. రైతాంగ పరంగా గ్రామాల్లో నాయకత్వాలు ఉన్న హెడ్ క్వార్టర్లో మెజారిటీ 20,000 ఓట్లు ఉన్నటువంటి పంచాయతీలు పూర్తిగా అత్యధికంగా పేద వర్గాలు, ఉద్యోగస్తులు, ఎస్సీ, ఎస్టీలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం మనది. మనం ఇంటింటికి తిరిగి వారిని ఓటడిగి వారి సహకారం తీసుకున్నప్పుడు మంచి ఫలితాలు సాధించాం. ఇక్కడ త్వరగా నమ్మితే ప్రాణం ఇస్తారు, ఏదైనా పాపం వస్తే ఖచ్చితంగా కసిగా ఎన్నికల్లో చూపించినటువంటి పరిస్థితులు మనం బోగోలు అనేక సందర్భాల్లో చూసాం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే 5 సంవత్సరాలైంది. బోగోలు మండలానికి అనేక ప్రయత్నాలు చేసాం, సాగునీటికి. జక్కేపల్లి గూడూరు దగ్గర సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పెట్టాం. విష్ణువర్ధన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, 2 సార్లు ఎమ్మెల్యే గారు చేయలేకపోయారు. తెలుగుదేశం పార్టీ అనేక సార్లు ప్రయత్నం చేశాం. అక్కడ చెరువులో పొలాలు తీసుకొని మన కావేరి కాలం నుంచి నీళ్లు ఇవ్వాలంటే అనేక ఇబ్బందులు పడ్డారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాటర్ ట్యాంకులన్నీ కట్టించారు, పైప్ లైన్లన్నీ వేయించాం. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఓడిపోయినా జిల్లా పరిషత్ అపోజిషన్ లీడర్ ఉండి వెంకయ్య నాయుడు గారు కేంద్ర మంత్రి ఉండి రాష్ట్రంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మన శాసనసభ్యుడిగా మంత్రి ఉంటే మీరు ఎన్ని ట్యాంకులు అడిగితే అన్ని ట్యాంకులు కట్టించాం.
గ్రామాల్లో. కానీ చిరకాలంగా మనకి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పెండింగ్ ఉండింది. కావేకాలం వైడనింగ్ చేసి కావలకాలం వైడనింగ్ అయిన తర్వాత సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు మీ అందరితో మాట్లాడి అనేక ఇబ్బందులు ఉన్నా జక్కపల్లి గూడూరు సుందరగిరి వారి తండ్రిగా అందరితో మాట్లాడి చెరువులో ట్యాంకు నిర్మాణం అన్నీ పూర్తి చేసి రోడ్డుకు తూర్పున ఉన్నటువంటి తిప్పగాని అల్లిమడుగు సంఘం కానీ మొత్తం ఉన్నటువంటి గ్రామాలు ఉమామహేశ్వరపురం కానీ బోగోల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కాలనీలు కానీ ఆడ నుంచి నీళ్ళు ఇస్తే కానీ మనం బోగోలు పంచాయతీ కడనూతల మొత్తం కోవూరుపల్లి కానీ అన్నింటినీ నీళ్ళు ఇచ్చేదానికి ఎస్సీ ఎస్టీ కాలనీలకు నీళ్ళు ఇవ్వాలని 90% పనులు పూర్తి చేసి వదిలితే 5 సంవత్సరాల కాలంలో హైవేకే పగలగొట్టి పైపేసే దిక్కులేదు ఈ మండలం. ఇప్పటికైనా 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా తాగునీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. తూర్పున ఉన్నటువంటి గ్రామాలు మరో స్కీమ్ ఇచ్చాం, పొట్టి శ్రీరాములు గారి గ్రామం పేరు మొదలుపెట్టినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మీకు ఎక్కడ కావాలన్నా కావేరి కాలువ ఎస్విపిఎం చేసినా తెలుగుదేశం చేసింది. కావలి కాలువ ఈరోజు పుష్కలంగా నీళ్ళు వస్తున్నాయంటే తెలుగుదేశం చేశాం. బియ్యం ఛానల్ 99-2004 మద్యం చేసిన 14-19 మద్యం చేసిన 1 మీటర్ కాలువ దూరిన పరిస్థితి ఉందా? సోమశిలలో 70 టీఎంసీ నీళ్లున్నా మనం ఎప్పుడు నీళ్ళకి ఎత్తుక్కునే పరిస్థితి. ఎందుకంటే కావేరి కాలువ ఉన్నటువంటి దాని మీద మొత్తం సాగుకు నీళ్ళు ఇవ్వలేము. ముంగమూరికి ఇవ్వాలన్నా, ఏనుగులు బావి ఇవ్వాలన్నా, కోళ్ళదికి ఇవ్వాలన్నా, కొండ పెట్టుకుంట పాత పెట్టుకుంటకి నీళ్ళు ఇవ్వాలన్నా మనకి ఇప్పుడు మరో ఛానల్ అవసరం అని చెప్పి డిఎం ఛానల్ ద్వారా కోవూరుపల్లికి కానీ కడమూతలకు కానీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేస్తే టెండర్ పిలిచాం, కాంట్రాక్ట్ తీసుకున్నారు, పని మొదలుపెట్టారు. 5 సంవత్సరాలైనా ఈ మండలంలో కాలువలు పూర్తి చేశారా ఆలోచించారు. ఇవన్నీ ఎందుకు? అత్యధికంగా ఎస్టీ ఉన్నటువంటి మండలం బోగోలు మండలం. హైవే మీద ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ట్రైనింగ్ సెంటర్ తెచ్చా కేంద్ర ప్రభుత్వం నుంచి. పూర్తయింటే దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీలు యానాదులు ఉన్నారు, ఎలుకలు ఉన్నారు మన మండలంలో. వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్ నడపాల్సినటువంటి ఆ కేంద్రాన్ని బాడుగుకి ఇస్తాం, తీసుకోమంటున్నారు. అక్కడ కూడా ఏమన్నా పేకాట కేంద్రాలు, క్లబ్లో లేదా బార్లు పెడతారేమో ఆశ్చర్యం ఉంది. మండలంలో వైకాపా నాయకుల తీరు ఎమ్మెల్యే చూస్తుంది. మనం నిర్మాణం చేసి ఎస్టీలకు ట్రైనింగ్ సెంటర్గా దాన్ని తెస్తే దాన్ని కూడా ఓపెన్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకే మీ అందరినీ కోరుతున్నాం, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్నా మనం అభివృద్ధి చేసి చూపించాం. రైతాంగ పరంగానే సాగునీరు, తాగునీరు, ఎక్కడ రోడ్లైనా ఎక్కడ బిల్డింగ్లైనా మనకు చెప్పుకునేటువంటి ధైర్యం, అవకాశాలు ఉన్నాయి. మీ అందరినీ కోరేది ఒక్కటే, వ్యతిరేకత ఉంది, ఎమ్మెల్యే మీద చాలా కోపం ఉన్నారు, చాలా కసిగా ఉన్నారు అనేటువంటి ఆలోచన మానుకోండి. ప్రతి గ్రామంలో నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందలేదంటూ బాధ. తిప్ప సెంటర్లో పోరాటం చేశారు. తిప్ప పక్కన 20 అడుగులు ఎత్తేసారు. ముందు వెనక మొత్తం పట్టించుకునే నాదులు లేదు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ, డిఎస్పీ చుట్టూ తిరిగారు. ఆపినా మళ్ళీ తెల్లారి నుంచి మొదలు పెట్టారు. మొత్తం అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం అని చెప్పి ఇచ్చారు. కానీ ఈనాడు పరిస్థితులు కేవలం వ్యతిరేకత ఉంది, ఎమ్మెల్యే ఓడిపోతాడనే ఆలోచనతో మనం నిర్లక్ష్యం చేస్తే నష్టపోతాం. మీ అందరినీ కోరేది ఒకటే, ఇప్పుడే కృష్ణారెడ్డి గారు చెప్పారు, 40 రోజులు వస్తున్నాయి. ఈరోజు 5వ తారీఖు, 25 రోజులు, మరో 13 రోజులు, 38 రోజులే. 3 రోజులు మళ్ళీ రంజాన్ ఉంది, శ్రీరామనవమి ఉంది, ఉగాది ఉంది, మధ్యలో మన పనులు ఉంటాయి. 30 రోజులు మనం పనిచేయగలిగాం. ఈ 30 రోజులు కష్టపడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేదానికి ప్రతి ఒక్కరూ వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారు, మీతో సమన్వయం చేసుకుంటాడు.
ప్రతి ఒక్కరూ పాత కొత్త నేను మీ అందరినీ కోరేది ఒకటే, 2 సార్లు ఓడిపోయాం. 2014 ఓడిపోయాం, 19లో రాష్ట్రం అంతా ఓడిపోయాం. 14లో ఓడిపోయినా ఏ ఊరికి ఏం కావాలో మీ వెంటబడి మిమ్మల్ని అడిగి అన్ని కూడా అభివృద్ధి చేశాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలుపు కాదు, 94, 99, 2009లో ఏ విధంగా మెజారిటీలు వచ్చినాయో వాటికి మించిన మెజారిటీ తెచ్చేదానికి మీరందరూ కలిసి పనిచేసి సమిష్టిగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. కొత్త వారు వస్తున్నారు, గ్రామాల్లో మనం బలం పెంచుకోవాల్సిందే, కలవాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019, 14లో ఎవరు కలిసి వస్తే వాళ్ళతో కలిసి పనిచేశారు. మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు కలిశారు, గ్రామాల్లో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరినీ పనిచేయించారు. 14లో గెలిచారు. 19లో అది ఒక గాలి, ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. ఈరోజు మన నియోజకవర్గంలో కూడా చిరకాలం రాజకీయాలు నడిపినటువంటి మస్తాన్ రావు గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు 4వసారి పోటీ చేస్తున్నారు. ఒకసారి ప్రజారాజ్యం, 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందరినీ చూసేశారు ఈ నియోజకవర్గం. ఈ 30 సంవత్సరాల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చూసాం, ఎంపీగా చూసాం, మస్తాన్ రావు గారిని చూసాం, విష్ణువర్ధన్ రెడ్డి గారిని చూసాం, ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని చూసాం. తెలుగుదేశం పార్టీ ఎవరిని నిలబెట్టినా ఆదరించారు. ఈసారి కావ్య కృష్ణారెడ్డి గారిని శాసనసభ్యుడిగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పార్లమెంట్ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ మద్దతుతో నిలబెట్టారు. ఇద్దరిని గెలిపించుకున్నాం. మండలంలో పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకున్నాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలిచినా ప్రజలకు సేవ చేశాను తప్పితే ప్రజలను ఇబ్బంది పెట్టలా, ప్రజల ఆస్తులు దోపిడీ చేయలా, పోలీస్ కేసులు పెట్టలా, ఎవరిని హరాస్ చేయలా. ఈరోజు పరిస్థితులు చూస్తున్నాం రకరకాలుగా. అందుకే మీ అందరినీ కోరుతున్నా, గోగోలు మండలం అత్యధిక మెజారిటీ వచ్చేటువంటి విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.